ఫ్రెండ్స్. మరి ఇలా మా అమ్మలకి చేయబోయే వంట కూరగాయల రారాజు అందరికి తెలిసి ఉంటుంది కదా. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. కొద్దిగా టేస్ట్ చేస్తారా? ఏం చేయాలంటేనండి, పొయ్యి స్టార్ట్ చేసి పొయ్యి మీద పెంక పెట్టి ఆ పెంక మీద కొన్ని పల్లీలు, కొన్ని బాదం పప్పులు, కొంచెం కొబ్బరి వేసుకొని లైట్గా నువ్వులు కూడా వేసుకొని అటు ఇటు కొంచెం కలిపినాం అనుకోండి, చిన్న మంట మీద కొంచెం రంగు వచ్చేస్తాయి, బంగారు రంగు. ఆ రంగు వచ్చిన తర్వాత వాటిని మంచి మంచి గ్రైండర్లు వేసేసుకొని ఒక్క రౌండ్ గ్రైండింగ్ పట్టినాం అనుకోండి, గిర్రా దింపితే పొడి అయిపోతుంది. ఆ పొడిని ఏం చేయాలి, ఆ పొడిని పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం అంత కారం, కొంచెం అంత పసుపు, జరంత గరం మసాలా, జరంత ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా పేస్ట్ లాగా కలిపేసుకున్నాం అనుకోండి, అదే మన ముద్దంకాయలా వేసే మసాలా రెడీ అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, మంచి ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చుకొని నెత్తి మీదకి వెళ్ళి ఒకటి అడ్డంగా ఒకటి 2 కాట్లు పెట్టామనుకోండి కస గతితోటి, అదేనండి ప్లస్ ఆకారంలో మనం పెట్టుకుంటాం కదా, ఆ షేప్ అనమాట. ఈలోపు అవి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టేస్తే కొంచెం చేదు రాకుండా ఉంటాయి. అప్పట్లోపు కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసేసుకొని, కొన్ని పచ్చిమిరపకాయలు, ఓ 3-4, జర్రా స్పైస్ ఎక్కువ తింటోళ్ళంటే ఇంకో 2 ఎక్కేసుకున్నా పర్లేదండి. ఓ బగోని పెట్టేసుకొని అలా లైట్గా నూనె పోసేసి తాలిపేసుకోవాలి కదా. బిర్యానీ ఆకు పువ్వు, కొంచెం అంతా జీలకర్ర, ఇంతకుముందు కట్ చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం కలేమాకు వేసి చట్పట్లు ఆడిచ్చేసి జర్రసేపు అటు ఇటు కలిపినాం అనుకోండి, కొంచెం బంగారు రంగు వస్తుంది. చిన్న మంట మీద పెట్టేసి అప్పట్లోపు ఈ వంకాయలు ఉంటాయి కదా, ఖాళీ ఉండేందుకు ఆ వంకాయలలో ఇప్పటిదాకా మనం తయారు చేసిన మసాలాను మంచి గుచ్చేసినాం అనుకోండి, దాంట్లో గ్రేవీ తయారైపోతుంది. అట్లా అన్నిట్లోకి పెట్టేసేసుకొని జరంత అల్లం పేస్ట్ వేసుకొని జర్ర వేగినాక ఆయన ఇప్పటిదాకా మసాలా దూర్చేసినాం కదా మనం ముద్ద వంకాయలు, ఆ ముద్ద వంకాయలు మొత్తం బగోన్లు వేసేసి ఒక్కసారి కలిపేసి చిన్న మంట మీద పెడితే ఆల్రెడీ ఆ వంకాయలు జరసేపు వేగుతూ ఉంటాయి. ఈలోపు మీడియం సైజులో ఉన్న 2 టమాటా ముక్కలు వేసుకొని గ్రైండింగ్ పట్టినాం అనుకోండి, ఇట్లా జ్యూస్ అయిపోతుంది. ఆ జ్యూస్ని తీసుకుపోయి ఆ కూరలో పోసేసి జర్ర చిన్న మంట మీద పెట్టి ఉడికించినాం అనుకోండి, ఈ జ్యూస్ ఆ మసాలాలు మంచిగా దగ్గరికి వచ్చేస్తాయి. కొన్ని ఇంత కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. బాబా సూపరు సూపరు సూపరు. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేలేండి. అబ్బా అమ్మా, గుత్తొంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా. అబ్బ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 .